నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రెండు మహిమాన్వితమైన గ్రామదేవతల ఆలయాలను దర్శించబోతున్నాం. మొదటగా మనం వెళ్ళబోతున్నది జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం. తర్వాత అక్కడ నుండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి ప్రయాణం చేద్దాము. మనము ఒక్కసారి ఆలయం లోపలికి ఎంటర్ అయినట్టయితే లెఫ్ట్ సైడ్లో భారీ పార్కింగ్లు ఉంటాయి. 4-వీలర్ 2-వీలర్ పార్కింగ్స్ ఉంటాయి. దాని పక్కనే వసతి గృహాలు ఉంటాయి. ఎవరైతే మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నారో ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయి. ఇక్కడ త్రిశూలంతో ఫౌంటైన్ మరియు పీజేఆర్ గారి విగ్రహం ఎదురుగా ఉంది. మనకు 7 అంతస్తుల రాజగోపురము మరియు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి రైట్ సైడ్. మనం ముందు వెళ్ళి చెప్పులు విడిచినట్టయితే కొబ్బరికాయలు పూలదండలు అక్కడే దొరుకుతాయి. కొబ్బరికాయలు అక్కడికి కొట్టి తీసుకెళ్ళాలి. లోపలికి ఉట్టి కొబ్బరికాయలను అనుమతి ఇవ్వరు, కొట్టిన కొబ్బరికాయలను మాత్రమే అనుమతిస్తారు. కొబ్బరికాయలు తీసుకొని మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం చాలా ప్రత్యేకమైనటువంటి ధ్వజస్తంభం. ఇక్కడ రూపాయి క్యాన్లు కానీ ఏదైనా కాయిన్స్ నిలబెడితే మనసులో కోరుకున్న కోరికలు మనకు నెరవేరుతాయని చెప్పి భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి మనం మెట్రో ద్వారా బస్సులో ద్వారా చేరుకోవచ్చు. ఇది జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా బస్సులు ఉంటాయి. నేరుగా రావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మన స్కానర్ ఇస్తాను. దాన్ని స్కాన్ చేస్తే టెంపుల్ యొక్క లొకేషన్ చూపిస్తుంది. పెద్దమ్మ అంటేనే గ్రామదేవతలు అత్యంత శక్తివంతమైన దేవతగా భావిస్తారు. పురాతన కాలంలో ఈ ప్రాంతం చాలా చిన్న గ్రామంగా ఉండేదట. ఈ గ్రామ ప్రజలను రక్షించే దేవతగా పెద్దమ్మ తల్లిని పూజించడం ప్రారంభమైంది. చాలా సంవత్సరాల క్రితం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయాన్ని పెద్దగా చేశారు. ఇది హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామదేవతల ఆలయాల్లో ఇది ఒకటి. ఈ అమ్మవారిని అత్యంత శక్తివంతమైన గ్రామదేవతగా భావిస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు, విశ్వసిస్తారు. ఇక్కడ భక్తులు సాధారణంగా చేసే మొక్కులు ఎక్కువగా బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు, పసుపు కుంకుమ నైవేద్యాలు పెట్టడం, చీరలు ఇవ్వడం, గాజులు ఇవ్వడం ఇలాంటివన్నీ అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇది బోనాల పండుగలలో చాలా ప్రాముఖ్యంగా జరిగేటువంటి బోనాల పండుగలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో జరుగుతుంది. మనకు సాధారణంగా అయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆలయం ఉంటుంది. తర్వాత సాయంత్రం నుండి నైట్ వరకు ఉంటుంది. వీకెండ్స్లో టైమింగ్స్ కొంచెం చేంజ్ ఉంటాయి. బోనాలు సమర్పించడానికి ప్రధాన ఆలయంలో రైట్ సైడ్లో మనకు అమ్మవారికి సమర్పించడానికి ప్రత్యేక స్థలం ఉంది. అక్కడే అమ్మవారికి బోనాలు సమర్పించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అమ్మవారికి కుంకుమార్చన చేసిన బొట్టు ఇక్కడ పెడతారు. ఈ బొట్టు పెట్టుకొని ప్రధాన ఆలయంలోకి వెళ్ళాను. నేనైతే మంగళవారం వెళ్ళడం వల్ల భక్తులతో చాలా రద్దీగా ఉంది ఆలయం. మొక్కులు చెల్లించుకునేవారు చాలామంది వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకొని అదే ప్రధాన ఆలయంలో కాసేపు కూర్చొని అమ్మవారి ఆశీస్సులు తీర్చుకోవడం జరిగింది. చాలామంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా ఇక్కడ ధ్యానం చేసుకోవడం, కూర్చోవడం ఇలాంటివి చేస్తుంటారు. నాగదేవత, వినాయకుడు, లక్ష్మీదేవి, నందీశ్వరుడు ఇవన్నీ దర్శనం ఇస్తాయి. మనకు చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కళ్యాణ మండపం ఉంది, ప్రసాదశాల ఉంది. ప్లస్ మనకు వెహికల్స్ పూజలు చేయించుకోవాలంటే అక్కడ కూడా పూజలు చేయించుకోవచ్చు. భక్తులు దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడే ఆలయ ప్రాంగణంలోనే ఎక్కువ సేద తీరడానికి చూస్తారు. చాలామంది మళ్ళీ ఆలయం నుండి గర్భాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడే కూర్చుంటారు. మెయిన్ ఏదైతే ప్రధాన ఆలయం ఉందో దానికి బయటకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకు ప్రసాద కౌంటర్ ఉంటుంది. లడ్డూలు, పులిహోరాలు, వడలు అన్నీ దొరుకుతాయి. నేను వీడియోలో ప్రైజెస్ కూడా చూపిస్తాను. అక్కడే ప్రసాదాలు తీసుకొని అక్కడే కూర్చొని చాలామంది భక్తులు స్వేద తీరుతారు. చాలామంది చెట్లు ఉంటాయి, కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. వయసు రీత్యా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అక్కడ కూర్చొని ప్రసాదాన్ని తినేసి అక్కడ చేతులు కడుక్కుంటారు. మనకి ఇక్కడ కంకణాలు కూడా దొరుకుతాయి. చాలా ఫేమస్, చాలా నమ్మకం. ఇక్కడ కంకణాలు కట్టుకుంటే మనకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన వెంటే ఉన్నాయని చెప్పి భక్తులు నమ్ముతారు. నాగదేవతను దర్శించుకొని మనం వినాయకుడిని వీళ్ళందరినీ దర్శించుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆలయం వెనుక భాగం నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఆలయంలో నుండి కూడా వెళ్ళొచ్చు.
వెనుక భాగం నుంచి వెళ్ళినట్లయితే మళ్ళీ మనం గోశాల వద్దకు వెళ్తాం. గోశాలను గోవులను దర్శించుకుని వారి గోమాతను దర్శించుకొని మళ్ళీ మనం పార్కింగ్ చేరుకోవచ్చు. అక్కడే బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు మళ్ళీ వేసుకొని పార్కింగ్ చేరుకొని మరి ఎగ్జిట్ ఇంకొక దారి నుండి ఉంటుంది. అక్కడ వాహన పూజలు, కొత్త వాహనాలకు కానీ మన పాత వాహనాలకు కానీ పూజలు చేస్తారు. అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. మరి ఇప్పుడు మనం వెళ్తున్నాము బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుండి సుమారు మనకు 7 కిలోమీటర్ల దూరంలో బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఈ ఆలయం హైదరాబాద్లో 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా బావిలో వెలిసినట్టుగా చరిత్ర చెబుతోంది. ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకుంటే చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చాలామంది భక్తుల విశ్వాసం. బోనాల సమయంలో మాత్రం భారీ జాతర సాగుతుంది. ఇక్కడ భారీ భక్తులు వస్తారు. ఇక్కడ కూడా బోనం సమర్పించడం. గ్రామ దేవతల్లో హైదరాబాద్లో 4-5 పెద్ద టెంపుల్లలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ అనేది కూడా చాలా పెద్ద టెంపుల్. లాల్ దర్వాజా కావచ్చు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కావచ్చు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కావచ్చు. ఈ 4 ఒక టాప్ 10 తీసుకుంటే మనం గ్రామ దేవతల్లో ప్రముఖంగా వినిపించే పేర్లు ఇవి. ఇక్కడ హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలు ఈ 2 ఆలయాల ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు కూడా హైదరాబాద్ వస్తాయి లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ ఆలయాలను విజిట్ చేయకపోయినట్లయితే, ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ లోపలికి ఏదో సెల్లార్లోకి వెళ్ళినటువంటి, అమ్మవారు బావిలోనే వెలిసారు కాబట్టి చాలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు తల వెనుక నుండి నిత్యం నీళ్లు కారుతుంటాయట. ఆ నీళ్ళనే తీర్థంగా తీసుకెళ్తారు మరియు చాలామంది పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఆషాఢం మొదటి మంగళవారం అయితే జాతరే జాతర. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి కళ్యాణం నిర్వహించి బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి అమీర్పేట్ మెట్రోకు చేరుకొని ఒక 1 కిలోమీటర్లో ఈ ఆలయం ఉంటుంది. బావిలో స్వయంగా వెలిసినారు కాబట్టి అమ్మవారి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది మరియు 3 గంటలకు ఆలయం తెరుచుకుంటుంది. నైటు 8:30 వరకు ఆలయం ఓపెన్ ఉంటుంది. ఆదివారం, మంగళవారం, గురువారం అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కోరికలు తీరిన వారు మొక్కులు, బోనాలు, చీరలు, సారెలు, ఒడిబియ్యం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మరియు బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహాలలో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇలాంటి మంచి కంటెంట్ రావాలంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో మళ్ళీ కలుద్దాం.